మనం ప్రతిదానికి నాది అంటూ ఉంటాం, నాది నాది అంటూ ఉంటాం. నిజానికి అవేవీ మనవి కావు, అవన్నీ ఈశ్వరుడు. అన్నీ ఈశ్వరుడు సృజించాడు. సృజించి వీడు అనుభవించి సంతోషిస్తాడని కొంతకాలం నువ్వు వాడుకోరా అని ఇస్తాడు. ఆ ఇచ్చినది ఈశ్వరుని యొక్క అనుగ్రహం. రామకృష్ణ పరమహంసని శిష్యుడు అడిగాడు, భగవంతుడు పకపక పకపక నవ్వుతూ ఉంటాడా ఎప్పుడైనా అని అడిగాడు. అడిగితే పరమహంస అన్నారు, అసలు భగవంతుడు ఎప్పుడూ పకపకానే నవ్వుతూ ఉంటాడు, చాలా గట్టిగా నవ్వుతూ ఉంటాడు, ఎందుకు అలా నవ్వడం అని అడిగాడు. అంటే ఎందరో వచ్చి వెళ్ళిపోయారు, ఈ భూమిని ఆయన సృజించాడు. ఎందరో వచ్చి వెళ్ళిపోయినా తెల్లవారేటప్పటికీ మళ్ళీ పట్టుకుని భూమికి కొలతలు వేసుకుని దస్తావేజులు రాసుకుని రిజిస్టార్ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. ఇలా వచ్చిన వాళ్ళు ఎందరో వెళ్ళిపోయారు, మళ్ళీ వీడోడు బయలుదేరాడు రా పట్టుకుని వాళ్ళని చూసి ఈశ్వరుడు నవ్వుతూ ఉంటాడు అన్నారు. కాబట్టి కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారీరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులన్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే కాలమున్ భార్గవ అంటారు. కాబట్టి భగవంతునికి సంబంధించినవి భగవత్ ప్రసాదంగా వాడుకున్నాడు అనుకోండి. అద్దె ఇంట్లో ఉన్నవాడు మహానుభావుడు ఏదో తక్కువ అద్దెకి ఇచ్చాడండి, సౌకర్యంగా ఉంటున్నాం, ఇప్పుడు ఏం కావాల్సి వచ్చినా ఆయన చేయించి పెడుతూ ఉంటాడంటే యజమాని ఇంకో 2 ఏళ్ళు ఉండనిస్తాడు. నాదేనండి ఈ ఇల్లు అని చెప్పడం మొదలెట్టాడు అనుకోండి, ఏమో కబ్జా చేస్తాడేమో అని అనుమానం వచ్చి ఖాళీ చేయించేస్తాడు. అన్నీ ఈశ్వరుడు ఇచ్చినవైతే నాది నాది అంటుంటాను. నా గుండె ఆయన పెట్టాడు, నా ఊపిరితిత్తులు ఆయన పెట్టాడు, నా మూత్రపిండాలు ఆయన పెట్టాడు, నా శరీర వ్యవస్థని నిర్వహించడం ఆయన చేస్తున్నాడు. నాది నేను నేను నాది అంటుంటాను. ఇది దొంగతనం. ఈ దొంగతనాన్ని గుర్తు చేయడం ఆయన చోరత్వం. అంతేకాని నిజంగా ఆయన దొంగతనం చెయ్యాలి అంటే ఆయనది కానిది ఒకటి ఆయన ఎత్తుకెళ్ళాలి. అసలు ఆయనది కానిది ఏముంది ఈ ప్రపంచంలో ఎత్తుకెళ్ళడానికి? కాబట్టి ఇంక అసలు చోరలీల ఆయనకి ఎలా అన్వయం అవుతుంది? అందుకని అది లీలైంది. మన దొంగతనాన్ని మనకి చెప్తాడు కాబట్టి. కనీసం కృష్ణుడు వెన్న దొంగ అనైనా పొద్దున్నే అంటాడేమో, నన్ను నిందించినా పర్వాలేదు, నా దొంగతనాలు తలుచుకుని వాడు మురిసిపోతే నా లీలలు చెప్పుకున్నాడు కాబట్టి నా స్మరణ చేత పాపం విరిచేస్తానని. కలియుగంలో దొంగతనం గురించి ఎక్కువ మాట్లాడతారు కాబట్టి ద్వాపర యుగంలో చోరలీల చేశాడు. కృష్ణుడి మీద పాటలు పాడి కృష్ణుణ్ణి మనసులో స్మరించినంత మాత్రం చేత అది పాప దహనం చేస్తుంది. ఔషధం అని తెలియక వేసుకున్నా అది రోగాన్ని పోగొడుతుంది. అగ్నిహోత్రము అని తెలియక ముట్టుకున్నా అది కాలుస్తుంది. కృష్ణ నామమునకు కృష్ణ లీలలకు ఉండేటటువంటి శక్తి ఏమి అంటే అది అంత శక్తివంతమని తెలియక స్మరించినా అది పాపదహనం చేస్తుంది. అది పరిపూర్ణావతారం కనుక. అటువంటి కృష్ణుడు తన బిడ్డగా ఉండగా ఆయన యొక్క కథలను స్మరించి ఆ కృష్ణుడి మీద పాటలు పాడుకోవడని యశోద పొంగిపోయింది అంటే అందులో ఆశ్చర్యం ఏముంటుంది? కాబట్టి ఆమె తన పిల్లవాడినే స్మరణలలోకి తెచ్చుకుంటుంది. ప్రేమ ఎక్కడ పొంగిపోతుందో అక్కడ అలవోకగా కీర్తనం వస్తుంది. మీరు చూడండి, నోరు విప్పి మాట్లాడనటువంటి ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు ఒక్క మాట మాట్లాడితే వరహా మూట, ఎక్కువ మాట్లాడరు, అది మంచిదే, తప్పేం కాదు. కానీ బిడ్డలు పుట్టేటప్పటికి చూడండి ఎన్ని పాటలు వచ్చేస్తాయో నోట్లోంచి, ఎన్ని కీర్తనలు వచ్చేస్తాయో. నా బంగారు కొండ, నా వరహాల మూట, నా బుజ్జి కన్న, నా పండుగాడు, ఎన్ని కీర్తనలు చేసేస్తారో. ఎంత సంతోషమో! ఎక్కడి నుంచి వచ్చింది? ఏమైనా నేర్చుకుంది ఏమిటి? నా బిడ్డ అన్న ప్రీతి ఎక్కువైపోతే అది స్తోత్రం అయిపోతుంది. అది లౌకికంగా బిడ్డ మీద కెడితే బంధనహేతు, పరమేశ్వరుణ్ణి బిడ్డగా భావిస్తే బంధనాన్ని విప్పుతుంది.